భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పాలక పార్టీలు వేసిన కుట్రలో భాగంగా ఎస్సీ వర్గీకరణని సిద్దిపేట జిల్లా రూరల్ మండలం ఇరుకోడు గ్రామ మాల సంఘం అధ్యక్షులు మల్లేశం సతీష్లు ఆరోపించారు. ఒక వర్గం పదే పని కట్టుకుని మాలలపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్ల కోసమని ఐక్యంగా ఉన్న దళితుల్లో చిచ్చు పెడుతున్నారని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని జై మాలా జై మాలా జై మాలా జై మాలా జై మాలా జై భీమ్ జై మాలా. ఈరోజు మాలల ఆత్మగౌరవ మాలల సింహగర్జన సభ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి సభను విజయవంతం చేయడానికి సిద్దిపేటలో మాల సోదరులుగా మేము ఈరోజు ఆ సభకు తరలి వెళ్తున్నాం. ఏదైతే కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి దళితులలో ఐక్యంగా ఉన్నటువంటి వారిని విడదీయడానికి కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా మేము ఈరోజు ఆ సభలో పాల్గొంటూ ఉన్నాము. బాబాసాహెబ్ రాసి పొందుపరిచినటువంటి రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలనేటువంటిది మా యొక్క మొదటి సిద్ధాంతం. అలాగే దళితులు ఇతర కులాలతో సమానంగా అందిపుచ్చుకోవడానికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అవకాశాలను అందరూ అన్ని వర్గాలు కూడా దాన్ని అందుకోవాలి. ఒక కుట్ర ప్రకారం మాలలపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఈ సభ కూడా జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో మాలలుగా మా వంతు బాధ్యతగా మేము ఈ సభకు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది.